సోషల్ మీడియా వాట్సాప్ గ్రూప్స్ వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీసుల పని చాలా తగ్గింది. ఎవరు కూడా పోస్ట్ ఆఫీసులకు ఉత్తరాలు రాసే పరిస్థితి లేదు. ఏమైనా పెద్ద ప్రొడక్ట్స్ ఉంటే కొరియర్ పంపిస్తూ ఉన్నారు, ఇమీడియట్గా కావాలంటే సెల్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా ఏదైనా డాక్యుమెంట్ పంపాలంటే వాట్సాప్ ఉపయోగిస్తున్నారు. దాన్ని ఉపయోగించుకొని ఈ యొక్క పోస్ట్ ఆఫీసులను సోషల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి కేంద్రాలుగా ఉపయోగించాలి. అంటే ఇన్సూరెన్స్ కానీ, విలేజ్ బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, లేక సేవింగ్ సెంటర్స్ కానీ, దీన్ని మరింతగా రానున్న రోజుల్లో పోస్ట్ ఆఫీస్ గోయింగ్ టు బికమ్ ఏ స్మాల్ బ్యాంక్ ఇన్ కమింగ్ డేస్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఆ రకంగా పోస్ట్ ఆఫీసులను చాలా స్ట్రెంథన్ చేస్తామని చెప్పి కూడా ఈసారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9985277715. ఈరోజు అగ్రికల్చర్ యాక్టివిటీ మరింత స్ట్రెంథన్ చేస్తాం. ఫిషరీస్ యాక్టివిటీని కూడా చాలా పెద్ద ఎత్తున బ్లూ రెవల్యూషన్ కింద మన దేశ అవసరాలకే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా ఫిష్ ప్రొడక్ట్స్ను ఎక్స్పోర్ట్ చేసే విధంగా దాన్ని వేగవంతంగా చేసినట్లయితే ఇటు రైతులకు లాభం చేకూరుతుంది, మత్స్యకారులకు లాభం చేకూరుతుంది, మన దేశానికి మంచి పేరు వస్తుంది, దేశం విదేశీ మార్గద్రవ్యం కూడా సంపాదిస్తుంది. కాబట్టి దాన్ని మరింత వేగవంతంగా చేయాలి. కారణము మన దేశంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఫిష్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. చాలా ఖరీదైనటువంటి ఫిష్ భారతదేశంలో ఈరోజు మనము డెవలప్ చేయవచ్చు. దాన్ని పూర్తిగా ఆ దిశలో ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవేస్తాను. అంతేకాకుండా గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో గిగ్ వర్కర్సు, అదేవిధంగా ఆటో, ట్యాక్సీ, ట్రక్కు ఇలాంటి కార్మికులకు ఇప్పటి వరకు ఏ రకమైనటువంటి చట్టబద్ధమైనటువంటి వాళ్లకు ప్రొటెక్షన్ లేదు. రానున్న రోజుల్లో మరి కొరియర్ సెక్టార్లో పనిచేసేటువంటి వర్కర్స్ కావచ్చు, ఫుడ్ ఇళ్లలో సరఫరా చేసేటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి వర్కర్స్ కావచ్చు, ఆటోలు నడిపేటువంటి డ్రైవర్స్ కావచ్చు, ట్యాక్సీ నడిపేటువంటి వాళ్ళందరూ కూడా రానున్న రోజుల్లో